జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత. ఈ యొక్క భగవద్గీత అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు. సకల జగత్తుకు మనిషి ఎలా బతకాలో తెలియచేసే సిద్ధాంతమే ఈ భగవద్గీత. ఎందుకంటే లోకగురువయ్యి కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడే లోకానికి ఒక గురువై మనకి లోకంలోకి అందించినటువంటి ఈ భగవద్గీత. ఇది ఒక చెప్పాలంటే మనిషి మనస్సును కూడా దీనిలో చెప్పగలిగాడు. ఎందుకంటే మనసు తత్వాన్ని, ఈ మనసు వల్లే కదా, మనిషి మనసే అన్నిటికీ మూలం. ఏ పని చేయాలన్నా ఆ మనసుని ఎలా మనం దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు కామం గురించి చెప్పుకొచ్చారు. ఈ కామం ఎలాంటిది అంటే, ఈ కామం వల్ల మనిషి ఎలా పతనం అవుతాడు, అసలు ఈ కామం ఎలా ప్రవేశిస్తుందనే దానిలో ఒక విధానాన్ని మనకు తెలియజేశాడు. ఎందుకంటే ఇవాళ కొన్ని లక్షలు ఖర్చు పెడతారు హాస్పిటల్కి కానీ, అవి తిరుగుతారు బాగలేదని, మనసు బాగలేదని. ఆ మనసు ఎందుకు విచలితం అవుతుందో కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఈ కర్మయోగంలో ఒక శ్లోకాన్ని ఇచ్చాడు భగవానుడు. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్వివో మోహయత్యేష జ్ఞానమహావృత్య దేహినాం. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మనిషి కామానికి నివాసస్థానాలంట. అంటే కామము ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇవేం చేస్తుంది? ఈ కామం ద్వారా మనిషి యొక్క జ్ఞానాన్ని కప్పివేసి పూర్తిగా మనిషిని ఈ యొక్క ఆత్మని, లోపల ఉన్నటువంటి జీవాత్మని మోహితునిగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి మనకి కళ్ళు చూస్తున్నాయి. ఈ కళ్ళు ఎప్పుడైతే మనల్ని చెడును చూపిస్తున్నాయో, చెడును కావాలంటున్నాయో, ఇవి మనల్ని మనలో కామాన్ని ప్రేరేపిస్తున్నట్టే. అలాగే చెవులు, ఇంద్రియాలంటే మనకి ఇంద్రియాల ద్వారా ఇప్పుడు ఇవన్నీ కూడా కామం అనేది వస్తుంది అంటున్నాడు. మొదటగా ఇంద్రియాలే మూలం అంటున్నాడు. ఈ ఇంద్రియాల్లో కళ్ళు, అలాగే చెవులు, ఏదైతే చెడు విషయాలు మనకి ఆనందంగా ఉన్నాయా, ఇలా కామం ఆవహించినట్టే. అలాగే ముక్కు, నీకు వాసనలు, ఒక్కొక్కసారి చెడిపోయిన పదార్థాలు కూడా ఎంతో అందంగా తయారు చేసి వాసన ఇస్తారు. అవి ఏమవుతాయి? తిరిగి నీ ఆరోగ్యాన్ని భ్రష్టుపరుస్తాయి. అలాగే నాలుక, ఇది ఏం మాట్లాడుదో తెలియదు. ఒక్కోసారి చెడును అందంగా ఎవరన్నా వర్ణిస్తే దాన్ని వినాలనిపిస్తాయి చెవులతో. మరి చెవులు ఇవన్నీ కూడా ఇంద్రియాలే మనిషి కామానికి మొదటి హేతువు. ఎందుకంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే మనిషికి శరీరం లోపలికి అందిస్తాయో అప్పుడు ఏం చేస్తుంది మనసు? ఇది నచ్చింది, ఇది బాగుంది, ఇది బాగుంది అంటే చెడు ఏదైతే చెప్తారో అది నచ్చిందంటే నీలో కామం ఆవహించినట్టే. ఎప్పుడైతే ఈ కామం ఆవహించిందో మనిషి బుద్ధి విచలితం అయిపోద్ది, బుద్ధి పాడైపోతుంది. ఎప్పుడైతే పాడైపోయిందో ఇక నీ ఆత్మ వచ్చేసి నాశనానికి కారణమైపోద్ది. కాబట్టి ఇవన్నీ నిబద్ధనలు చేయాలంటే, వీటిని ఎప్పుడు కూడా కంట్రోల్ చేయాలంటే ముందు మనకి మొదటి ఇంద్రియాలు. కాబట్టి ఇంద్రియాలని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో మొదటగా కామాన్ని అక్కడ మనం అడ్డుకట్ట వేయచ్చు. అది అట్లా ఎప్పుడైతే అడ్డుకట్ట వేసామో ఇక ముందుకు ప్రవహించకుండా చేయాలి. ప్రవహించకుండా ఏం చేయాలి? మరి ఈ ఇంద్రియాలు మనిషిని ఆకర్షిస్తాయి. దేన్ని ఆకర్షించాలి? ఇంద్రియాలతో, ఈ కళ్ళతో భగవంతుని ఆకర్షించాలి, భగవంతుడి కథలను వినాలి, భగవంతుడి యొక్క సుగంధ ద్రవ్యాలు మనం వాసన తీసుకోవాలి, ఈ నాలుగుతో భగవంతుని కీర్తించాలి, అలాగే ఈ నోటితో భగవత్ ప్రసాదాలు తీసుకోవాలి. మనం తీసుకున్న ఆహారం కూడా ప్రతిదీ భగవత్ ప్రసాదమే. అలా చేయాలి. అలా ఎప్పుడైతే ఇంద్రియాలని మన కామం నుంచి ఇలా మార్చుకోగలుగుతామో, ఇది ఒక సాధన. ఎప్పుడైతే ఈ సాధన చేయగలుగుతామో అప్పుడు మనము ఈ కామాన్ని ఈ విధంగా భగవంతుడి వైపు తిప్పుకుంటే అది ఆ కామం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ కామాన్ని మనం పక్కకు తోసేసామో అంటే మన జీవితము భగవన్మయంగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు తీసుకునే ప్రతిదీ కూడా భగవంతుడిదే అని భావిస్తావో అప్పుడు నీ జీవితం ఉన్నతంగా ప్రయాణిస్తుంది. జై శ్రీమన్నారాయణ.